కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీంలు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. ఇక నుంచి ట్రాఫిక్ విధుల్లో నో సెల్ ఫోన్. సో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ట్రాఫిక్ నియంత్రణలో మరింత మెరుగుపరిచేలా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో కొంతమంది హై అధికారులకి దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఎప్పుడు ఉత్తర్వులు ఇచ్చారు, ఎప్పటి నుంచి అమలు అవుతుంది కరీంనగర్ లో అని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఉన్నారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసేటప్పుడు సెల్ ఫోన్స్ మా వాళ్ళు కొంతమంది వాడుతున్నారు, చూస్తున్నారు, వాట్సాప్లో కానీ మెసేజ్ వస్తే చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు అని చెప్పేసి పై అధికారులకు కాంప్లైంట్ వచ్చింది. ఇది నాట్ ఓన్లీ కరీంనగర్ డిస్టిక్, త్రూఅవుట్ స్టేట్ నుంచి కొన్ని కాంప్లైంట్స్ వెళ్ళడం వల్ల మా డీజీ గారు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎవరైనా సెల్ ఫోన్స్ వాడొద్దు ఫీల్డ్ పైన. ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో సెల్ ఫోన్ వాడితే కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది, ప్లస్ ఇంకోటి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి సెల్ ఫోన్ను పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. సో వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ సెల్ ఫోన్ రిటర్న్ తీసుకెళ్లాలనేది ఒక మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్ యొక్క ఆదేశానుసారం మా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. సెల్ ఫోన్స్ అనేది మన ఫీల్డ్లో వాడొద్దు, సిబ్బంది వాడడం వల్ల ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇబ్బంది అవుతుంది, సెల్ఫ్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము గత వారం రోజుల నుంచి మా మెన్ తోటి అందరికీ చెప్పాము. ఆఫీసర్ యొక్క ఆదేశాలను వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది సక్సెస్ కావాలి, మీరు సెల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెల్ ఫోన్స్ డ్యూటీకి వచ్చేటప్పుడు సెల్ ఫోన్లు తీసుకురాకండి. ఒకవేళ తీసుకొని వస్తే మాత్రము ఇక్కడ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మీ డ్యూటీ మళ్ళీ మీరు సెల్ ఫోన్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పాము. సో దానికి అందరు కూడా ఓకే అయ్యారు. అందరూ సెల్ ఫోన్స్ ఇక్కడ డిపాజిట్ చేస్తున్నారు, కొంతమంది తీసుకురావట్లేదు, ఇంట్లోనే పెడుతున్నారు. సో దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ మాత్రం కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ మాత్రం విధుల్లో ఎవరు సెల్ ఫోన్స్ వాడట్లేదండి. సో వాళ్ళు పర్సనల్ మొబైల్ ఫోన్ ఇంట్లోనే ఉంచి రావాలి, లేదు ఒకవేళ స్టేషన్ కి తీసుకొచ్చినా ముందు స్టేషన్ లో డిపాజిట్ చేసిన తర్వాతనే విధులకు హాజరు కావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే మన కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ యూజ్ చేయకుండానే విధులు నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మన కరీంనగర్ ట్రాఫిక్ విభాగంలో చూసుకుంటే ఒక ఏసీపీ, 2 సిఐలు, 5 ఎస్ఐలు, అదేవిధంగా ఒక 65 మంది సిబ్బంది పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఓన్లీ ఉన్నతాధికారులకు మాత్రమే దీని నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రధాన జంక్షన్లు, కూడళ్ల వద్ద ఒక్క క్షణం ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కొంతమంది విధుల్లో మొబైల్ ఫోన్ చూస్తున్నారు, సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు అనే కంప్లైంట్స్ పెద్ద ఎత్తున డీజీపీకి వెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఇక నుండి ట్రాఫిక్ విధుల్లో పోలీసులకు మాత్రం నో సెల్ ఫోన్. సో కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.